ఈ యూనివర్సిటీ గురించి నాకు జరిగిన ఒక మెమొరీ చెప్తా. ఎప్పుడైతే నా యూఎస్ వీసా రిజెక్ట్ అయిందో దాని తర్వాత యూకే వీసా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కాలేజెస్ ఏమేమి ఉన్నాయి చూద్దాం అన్నప్పుడు నాకు ఫస్ట్ కాలేజ్ వచ్చిన అడ్మిషన్ ఇదే కాలేజు. దీన్ని నేను ఓన్గానే అప్లై చేసిన, కానీ వచ్చేసింది. ఆ తర్వాత దీంట్లో 1 year కోర్సే ఉండే జాయిన్ టెక్కి. సో నేను అది స్కిప్ చేసి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కి వచ్చి పడ్డా. అది నా మెమొరీ. అప్పుడు చూద్దాం అనుకున్న కాలేజ్ ఇప్పుడు చూడబోతున్నా. సో దీని అసలు పేరు యూనివర్సిటీ ఆఫ్ గ్రీనిచ్. షిప్ ఇది కాదు నందిని, ఇంకోటి ఉండదు షిప్. ఇదేమో. సో ఇక్కడ వీకెండ్ అయిందంటే ఇలాంటి మంచి చెట్లు చూసుకొని దాని కిందికి వచ్చి పక్షులు సేద తీరుతూ ఉంటాయి. మంచిగా వచ్చేటప్పుడు సరుకు కూడా తీసుకొని వస్తారు. ఒక 3-4 బీర్లు తీసుకొని వచ్చి 2-3 వచ్చి ఈ చెట్ల కింద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తారు అన్నట్టు. ఇదే యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ సైడ్ వ్యూ. ఇట్లాకి వెళ్ళి అట్లా ముందుకు వెళ్తే అది ఫ్రంట్ వ్యూ ఉంటుంది. యూనివర్సిటీ అయితే చాలా ఓల్డ్ యూనివర్సిటీ, ఇది చాలా అద్భుతంగా ఉంది. మేబీ ఒక అందుకు నేను మిస్ అవ్వడం మంచిది, ఒక అందుకు మంచిది కాదు. ఎందుకంటే ఇది చాలా మంచి యూనివర్సిటీస్లో ఒకటి, కానీ మా యూనివర్సిటీ కొంచెం అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. అసైన్మెంట్లకి అన్నిటికీ అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి ఓ దానికి లక్కీ, ఓ దానికి అన్లక్కీ. మీ అందరికీ నేను ఒక రాడ్ రియాలిటీ చెప్పాలంటే, ఈ వాటర్ అన్నీ థేమ్స్ రివర్ అన్నట్టు. ఈ థేమ్స్ రివర్ వాటర్ అన్నీ డ్రైనేజ్ వాటరే. లండన్లో ఉన్న సకల డ్రైనేజ్ చెత్త మొత్తం అంతా కంపంతా ఇందులోనే కలుస్తుంది. కానీ వీళ్ళు దాన్ని అంతా ప్యూరిఫై చేసి నీట్గా వదులుతారు బయటికి. ఇదంతా ఒక వాటర్ని నీట్గా చేసి టూరిస్ట్ ప్లేస్ కింద కన్వర్ట్ చేసింది అన్నట్టు. అది సో అలా సరదాగా కొన్ని ఫోటోలు దిగి ఇది తినుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అట్లా యూనివర్సిటీ లోపలికి వెళ్దాం. ఒకసారి లోపలికి అయితే రానియరమని నాకు తెలుసు, ఐడి కార్డు ఉండాలి పక్క. అట్లా చుట్టూ ఒక రౌండ్ వేసి వెళ్దాం. ఇది యూనివర్సిటీ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇంతవరకు మనం తిరిగిందంతా సైడ్కి అక్కడిక్కడ అంతా. ఇది అసలు దీని మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి షటిల్ సర్వీస్ కూడా ఉంది కాలేజ్ వాళ్ళకి, ఫ్రీ షటిల్ అనుకుంటుంది. మరి ఎవరీ హిల్ వయా ఇల్తామ్ స్టేషన్, ఇల్తామ్ స్టేషన్ వరకు ఉంది. అక్కడ వరకు ఫ్రీ బస్ షటిల్ సర్వీస్. ఇందాక నుండి వెతుకుతున్నాం, ఒక డస్ట్బిన్ కనిపించట్లే. ఇక్కడ కనిపించింది ఒకటి. ఎందుకు అంటే ఇక్కడ ప్లేసెస్ అంతా నీట్గా ఉంటాయి. మనం ఎక్కడన్నా వేద్దామన్నా కూడా మనసు రాదు ఫస్ట్ బయట. సో చెత్తని డస్ట్బిన్లో మాత్రమే పడేయాలి. అమెరికాది వైట్ హౌస్ ఉంటుంది కదా, వైట్ హౌస్ పైన ఉంటుంది కదా, సేమ్ ఆ టోపీ లెక్క ఉంది ఇది కూడా. ఈ యూనివర్సిటీ చాలా బాగుంది, వింటేజ్ లుక్. ఒకరోజు వద్దాం, మళ్ళీ లోపల కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడైతే M&Sకి వచ్చినాం చిన్న షాపింగ్ చేయడానికి. మా నేబర్ అక్క ఉంది కదా, ఆ అక్క అయితే కొన్ని లిస్ట్ పంపించింది, 4 items, పాస్తా ఉన్నాయి ఇంకేవో. సో అవి ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేయాలి. పాస్తాలో ఒక 4 రకాలు పంపించింది అమ్మాయి, అక్క. ఇవేమో నాకు ఇక్కడ పేర్లు ఏమో అర్థం కావట్లేదు నాకు. ఇది ఆమెమో వాడి వెనక ఫోన్ చేయలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే గంట సోది పెడతాను. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, నాకు అంత టైం లేదు. వాట్ టు డూ. అతి కష్టం మీద షాపింగ్ అయింది M&Sలా. అదేందో పేర్లు ఒకటి కూడా అర్థం కావట్లేదు నాకు. ఇన్ని రోజులు అయితే యూకేకి వచ్చండి, పెస్తో అట, సాస్ అంట, ఏమేమో ఉన్నాయి. సో ఫైనల్లీ అది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒకటి నియర్ బైలో వింటేజ్ బోట్ ఒకటి ఉంది, అంటే అది ఒక టైప్ ఆఫ్ మ్యూజియం లాంటిది. సో అక్కడికి వెళ్ళి చూసుకొని రిటర్న్ అయిపోదాం ఇంటికి. ఐస్ క్రీమ్ తింటావా? భయపడా? ఇది ఒక కైండ్ ఆఫ్ మ్యూజియం హోటల్ లాంటిది, అంటే బోట్ షేప్లో ఉన్న హోటల్. పాతకాలంలో ఉండేటివి కదా, ఆ పైన తాడ్లు అదంతా. సో బాగుంది ప్లేస్ అయితే. అక్కడ చూడండి, అక్కడేమో మోడర్న్ బిల్డింగ్స్, ఇక్కడేమో వింటేజ్ లుక్లో ఉన్న షిప్ షేప్లో ఉన్న ఒక హోటల్. ఆ పైన బార్ ఉంది, బార్ అండ్ రెస్టారెంట్. అండ్ ఇటు పక్కనేమో అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది సెంట్రల్ లండన్ కిందకే వస్తుంది, కెన్రీ వార్ఫ్ ఇది ఈ ఏరియా. ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్తే కెన్రీ వార్ఫ్ ఉంటుంది. గ్రీనిచ్ ఏరియా పేరు.
సో ఎవరైనా వస్తే చూసేయండి. అండ్ అంతే, ఈ వీడియో ఇక్కడితోటి సమాప్తం. హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్డ్ ద వీడియో. బాయ్ బాయ్.